ఎవరో మీరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వదలండ్రా. రేయ్, నువ్వు ట్రీట్ చేసిన అరవింద్ చనిపోయాడు. నువ్వు బతికే ఉంటే బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని సుజాతమ్మ గారు నిన్ను చంపేమన్నారు. అదే పని మీద వచ్చాం. ఆమె చెప్పినట్లుగానే అతనికి ఏ జబ్బు లేదని చెప్పాను కదరా. మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అప్పుడు చెప్పావు కాబట్టి మళ్ళీ ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగి బెదిరిస్తే అసలు నిజం కక్కేస్తారేమోనని సుజాత గారికి అనుమానం వచ్చింది. అందుకే నిన్ను లేపేయమని పంపించింది. ప్లీజ్ అండి, మా ఆయన ఏం చేయొద్దండి, దయచేసి వదిలేయండి. సైలెంట్ గా ఉంటే వీడిని మాత్రమే చంపేసిపోతాం. అరిచి గీ పెట్టావంటే వీడితో పాటు బోనస్ గా నిన్ను కూడా లేపేసిపోతాం. ఏయ్! రండ్రా, చంపండ్రా. ఇప్పుడు చంపమంటావా? నన్ను చంపమంటావా? మా వాడిని వదిలేయండి అన్న. ప్లీజ్ అన్న. మీకు దండం పెడతా అన్న. అన్న, వదిలేయ్ అన్న. మీకు దండం పెడతా అన్న. వదిలేయ్ అన్న. విలువైన స్థానంలో ఉండాల్సిన వాళ్ళు విలువ తక్కువ పని చేస్తే చివరికి ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఎవరి కోసమైతే నువ్వు అబద్ధాలు చెప్పావో, ఎవరి కోసమైతే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావో, ఆమె నిన్ను చంపడం కోసం రౌడీని పంపించింది. నేను రావటం కాస్త లేట్ అయి ఉంటే నట్టింట్లో నీ శవం ఉండేది. క్షమించండి బాబు. నన్ను క్షమించండి బాబు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇప్పటికైనా ఆ పాపానికి పరిహారం చేసుకోండి. పదండి. జాగ్రత్త. అలాగే అండి. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. క్షమించమనగానే మీరు చేసిన తప్పు పోదు. ఇప్పటికైనా స్టేషన్కి వచ్చి మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి. చేసిన తప్పుకి కొంతనే పరిహారం చేసుకోండి. అలాగే బాబు, మీరు చెప్పింది చేస్తాను. పదండి. నమస్తే సార్. మాధవ్, అన్నయ్య నాకు చెప్పాడు, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నావని. నాకప్పుడే తెలుసు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు. నా తప్పు లేదని నువ్వు అర్థం చేసుకుంటావు. సార్, వీళ్ళే సార్. వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు. చివరికి పెళ్లి మండపంలో కూడా అబద్ధాలు చెప్పి ఆ పెళ్లి జరిపించాలని చూశారు. చెప్పండి, మర్యాదగా చెప్తారా లేదంటే మా పోలీస్ పద్ధతిలో అడగమంటారా? నిజంగా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే తనకి ఏదైనా జబ్బుందా? నిజం చెప్పండి, చెప్పండి. అయ్యా అయ్యా, ఈ గన్ను లోపల పెట్టండి అయ్యా. తను చూస్తుంటే నాకు మాటలు రావడం లేదయ్యా. సార్, ఆ అబ్బాయి 3 నెలల్లో చనిపోతాడన్న మాట నిజం సార్. కాకపోతే నేను దీర్ఘ సుమంగళి యోగం ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మీ అబ్బాయికి ఏమీ కాదని చెప్పాను. నా మాట విని ఆమె తన కొడుక్కి శౌర్యాన్నిచ్చి పెళ్లి చేయాలని చూసింది. బుద్ధుందా నీకు? ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలేంటి?
అయినా ఏదో బతకడం కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పారంటే సరే, కానీ కొద్ది రోజుల్లో చనిపోయే అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తావా? నిజంగా వాళ్ళిద్దరికి పెళ్లి జరిగాకే అతను చనిపోయి ఉంటే ఆ అమ్మాయి లైఫ్ ఏం కావాలి? నీకొచ్చే చిల్లర డబ్బుల కోసం ఇలాంటి మోసం చేస్తావా? నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పారేయాలి.